అందరికీ నమస్కారం. ఈరోజు మన గార్డెన్‌లో నందివర్ధనం చెట్టుకి బోలెడన్ని పూలు పూసాయి. వందల్లో ఉన్నాయి. అన్నీ కోసేశాను. ఇప్పుడు వాటిని అల్లుతూ మీకు ఎం.ఆర్. అరుణకుమారి గారు రచించిన 'గొడ్రాల తల్లి' అనే కథని చెప్పబోతున్నాను. కాబట్టి హెడ్ ఫోన్స్ ఏసేసుకొని వినండి. పనులు చేస్తూ వినండి. లేదా మన గార్డెన్ పూలను చూస్తూ అల్లడం రాని వాళ్ళు అల్లడం నేర్చుకుంటూ ఈ కథని వినేసేయండి. రామకృష్ణ, నీ ఎదురుగానో పక్కనో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పాలని ఉండేది నీతో. అమ్మా అమ్మా అంటూ నువ్వు నా చుట్టూ తిరిగిన చిన్నతనంలో అయితే పెద్ద మాటలు నీకు అర్థం కావని ఊరుకున్నాను. తీరా నువ్వు పెద్దయ్యాక నా మాటలు వినే తీరుబడి నీకు లేకపోయింది. నీ చదువు, ఉద్యోగ వేట, ఉద్యోగము, పెళ్ళి, నీ ప్రపంచమే వేరైపోయింది కదా. వయసులో ఉన్న బిడ్డలకు మంచి చెడు చెప్పాల్సినది అమ్మే కదా. అందుకే ఈ ఉత్తరం. వినే తీరిక లేని వాడికి చదివే ఓపిక ఉంటుందా? అయినా తల్లిని కదా. ఏదో ఊరుకోలేక 4 మాటలు. ఏ మనిషికి పరమాత్ముడే వచ్చి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పడు. మన అంతరాత్మ మనల్ని సదా హెచ్చరిస్తూనే ఉంటుంది, బాగోగులు చెప్తూనే ఉంటుంది. అయితే మనిషి విచక్షణ త్రాసులో విలువల కన్నా స్వార్థమే బరువైపోతుంటుంది. ఆ బరువు కింద మనిషి బతుకు నలిగిన క్షణం పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది. ఇది దావాగ్నిలా దహించక మానదు. రామకృష్ణ, ఒక పల్లెటూరులో వీధి బడిలో వానాకాలం చదువులు చదివిన నాకు రామాయణ భారతాలు తప్ప ఇంకేమీ తెలియవు. రేణుక ఎల్లమ్మ కథలు కూడా చెప్పేవారు. రేణుకమ్మ జాతరలో చేసిన వాళ్ళు స్వర్గానికి, చూసిన వాళ్ళు నరకానికి అన్నట్లుగా పాపం రేణుక ఏ తప్పు చేయకపోయినా మనసులో పాపపు ఆలోచన కలిగినా అది కూడా భర్తతోనే పాతివ్రత్యం కోల్పోయి ఇసుకకుండా చేయలేకపోవటం, తల్లి తల నరకమని కొడుకులకు భర్త ఆదేశించటం, కాదన్న కొడుకులను చంపటం, తండ్రి ఆజ్ఞను పాటించిన చిన్న కొడుకు తల్లి తల నరకటం, తండ్రి సంతోషపడి ఏదైనా కోరుకోమంటే తల్లిని అన్నలను బ్రతికించుకోవటం. పరశురాముడు గొప్పగా మంచిగా అనిపించేవాడు నాకు. న్యాయం ధర్మం ఉంటే ఎంతటి వాళ్ళనైనా ఎదిరించవచ్చన్న ధైర్యాన్ని పాండవులకు కలిగించి కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించిన కృష్ణుడన్నా ఇష్టం. అందుకే ఎంతో ప్రేమగా నీకు రామకృష్ణ అని పేరు పెట్టాలని మీ నాయనమ్మను కోరాను. రామకృష్ణ, నేను సమర్థాడిన 3 నెలలకే నన్ను మీ నాయనకి ఇచ్చి పెళ్లి చేశారు. నాకప్పుడు 14 ఏళ్ళు. మీ నాయనకి 20 దాటింది. పెళ్ళైన 4 ఏళ్ళకి గాని నువ్వు పుట్టలేదు. ఈ 4 ఏళ్లలో ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు, బంధువులు, తెలిసిన వాళ్ళు అందరూ నాకు గొడ్రాలు అని ఒక దేవముద్ర వేసేసి నరక యాతన పెట్టారు. పాపం మీ నాయనమ్మ నా చేత గుడులు, గోపురాలు, చెట్టు పుట్ట తిప్పించి పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు చేయించేది. వీటన్నింటితో నీరసించిపోయిన నన్ను చూసి మీ నాయన రాత్రిళ్ళు ఇంట్లో ఉండేవాడు కాదు. ఏ అపరాత్రో తెల్లారుజామునో గప్చిప్గా వచ్చి పడుకునేవాడు. నాయనమ్మ అంటే భయం ఇంట్లో అందరికీ, మీ తాతతో సహా. మీ బాబాయిలు, పిన్నమ్మలు లోపల ఎన్ని సనుక్కున్నా ఆమెకి ఎదురు చెప్పేవారు కాదు. షోలింగరం గుడిలో సేవ చేస్తే బిడ్డలు పుడతారని ఎవరో చెప్తే నన్ను అక్కడికి తీసుకెళ్ళింది నాయనమ్మ. 1000కి పైనే మెట్లున్న పెద్ద కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి గుడి, పక్కన చిన్న కొండపైన ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి. రోజు ఆ మెట్లు ఎక్కలేక ఎంత కష్టపడ్డానో, కాళ్ళు పాదాలు నొప్పితో ఎంత విలవిల్లాడానో తెలుసా. 21 రోజులు స్వామి సేవ చేశాను. ఆ రోజు షోలింగరం నుండి ఇంటికి రాగానే నాయనమ్మ అల్టిమేటం ఇచ్చింది. ఇంకో 2 నెలలే నీకు టైం. నెల తప్పకపోతే నా కొడుక్కి 2వ పెళ్లి చేసేస్తా. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో. అమ్మా, నీ పిచ్చిగాని గుళ్ళు గోపురాలు తిరిగితే బిడ్డలు పుడతారా? మీ నాయన ఎగతాళిగా అన్నాడు. మీ నాయనమ్మ కోపం నిగ్రహించుకోలేకపోయింది.
ఆమె కళ్ళల్లో మాటల్లో నిప్పులు కురిశాయి. నువ్వు సాని కొంపలు తిరగతా ఉంటే పుడతారా మళ్ళా? ఇంట్లో ఉండే నాయనమ్మకి ఏం తెలుసులే అనుకుంటారు గాని ఆమె అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. అవసరమైనప్పుడు అవసరమైతే తప్ప మాట తూట పేల్చదు. క్షణం పాటు అందరూ నిర్ఘాంతపోయారు. మీ బాబాయిలు పిన్నమ్మలు తమ పిల్లల్ని తీసుకొని తమ గదుల్లోకి వెళ్ళిపోయారు గబగబా. మీ తాత ఏదో అనబోయి నాయనమ్మ ఉగ్రరూపం చూసి జడుసుకున్నారు. మెల్లిగా లేచి తమ గదిలోకి వెళ్ళిపోయారు నాయనమ్మ వెనకాతలే. అవమానం వేటుకు చిందిన రోషం నెత్తురు మీ నాయన మొహాన్ని కళ్ళని ఎర్రబరిచింది. నిలువెల్లా రగిలిపోతూ నిలువుగుడ్లు వేసుకొని భయంతో బిర్ర బిగుసుకుపోయిన నన్ను రెక్కబట్టుకొని గదిలోకి ఈడ్చుకుపోయారు. ఆ తర్వాత నెల రోజుల పాటు నా శరీరం పడ్డ చిత్రహింస, దుఃఖం, వేడుకోలు ఏవీ మీ నాయన మనసు కరిగించలేదు. బిడ్డలు పుట్టకపోతే కాదు, ఇప్పుడే నన్ను మా పుట్టింటికి పంపించేయండి, లేకపోతే చచ్చిపోతాను. కనీసం నడవలేక దేక్కుంటూ వెళ్ళి నాయనమ్మ కాళ్ళు పట్టుకొని ఏడ్చాను. నా పరిస్థితికి ఆమె ఆడమనసు కరిగిందేమో. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్ అమ్మ తిట్టిన తిట్లు భరించింది. 10 రోజుల పాటు తాతను హాల్లో పడుకోమని నన్ను తనతో పాటు తమ గదిలో పడుకోబెట్టుకుంది. తాత మీ నాయనను మందలించినట్లుంది. ఆయన కనీసం వచ్చి నన్ను పలకరించిన పాపాన పోలేదు. ఇంతలో నాకు వాంతులు మొదలయ్యాయి. ఒంట్లో పిసరంత శక్తి నెత్తురు లేదు. ఈమె బిడ్డను మోయలేదు, కనలేక చస్తుంది, వద్దు అబార్షన్ మంచిది అన్న డాక్టర్ మాటలు పట్టించుకోలేదు నాయనమ్మ. గొడ్రాలు అన్న అవమానంతో దినమూ చేస్తూ బ్రతికే కంటే ఒక బిడ్డను కని చావటం మేలు ఆడజన్మకు అనేసింది. అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తావా ఏమిటి? తాత కోపానికి నవ్వి, కోడలు కూతురు మాదిరి కాదా? అందున నోరు వాయిలేని అమాయకురాలు చావనిస్తానా? ఇది బిడ్డని ఎత్తుకొని నలుగురిలో గర్వంగా తిరిగే మాదిరి చైనా అంటూ నెల తప్పిన నాటి నుండి నువ్వు పుట్టేదాకా నన్ను బెడ్ రెస్ట్లో ఉంచి కంటికి రెప్పలా చూసుకో. ఒక రకంగా సేవ చేసిందనుకో. పురిటికి పుట్టింటికి పంపలేదు. పల్లెటూరులో సౌకర్యాలు లేవని ఇక్కడ నెల నెలా చెకప్ చేస్తున్న డాక్టర్ అమ్మ దగ్గరే డెలివరీ చేయిస్తే మంచిదని నన్ను తీసుకెళ్లాలని వచ్చిన అమ్మమ్మ తాతమ్మలకు చెప్పి పంపించేసింది. నెలలు నిండినప్పుడు రావుదినా. ఇక్కడ మేము ఎంత చేసినా తల్లి దగ్గరుంటే కూతురికి సంతోషం, ధైర్యం కదా అంది మా అమ్మతో. అయ్యో అదేం మాట, అమ్మ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. అమ్మమ్మ నేను అన్నాం కళ్ళ నీళ్లతో. మా ఇంటి బిడ్డ మా కుటుంబానికి వారసుని ఇచ్చే కోడల్ని చూసుకోవటం మా బాధ్యత కూడా కదా అనేసింది. మీరు పర్వతమంత గొప్పది మీ నాయనమ్మ. పెట్టడం అవసరమైతే కొట్టడం కూడా తెలిసిన నాయనమ్మ వ్యవహార దక్షత వల్లనే 3 కొడుకులు, కోడళ్ళు, వచ్చిపోయే 2 కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులతో కళ్ళాడిన మన ఇల్లు ఆమె హఠాత్ మరణం వల్ల 3 ముక్కలయ్యింది. బాత్రూంలో కాలు జారి పడటం, తల కుళాయికి తగిలి కణత దగ్గర దెబ్బ తగిలి ఆమె పోకడకు కారణమయ్యింది. ఆమెకు సేవ చేసి రుణం తీర్చుకునే అవకాశం, అదృష్టం నాకు లేకపోయిందని నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. రామకృష్ణ, ఒక తల్లి బిడ్డ పుట్టక గురించి చెప్తూ ఉందంటే కారణం ఆ బిడ్డ పుట్టడానికి ముందు నుంచి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో తెలపడానికే. ఇప్పుడైతే నిన్నెవరు కనమన్నారు? నా కోసమని. నేను అడిగానని కన్నారా? నీ సుఖానికి నువ్వు కన్నావు. కన్నాక పెంచడం బాధ్యత కదా. అదేదో గొప్ప విషయంగా చెప్తున్నావు అంటున్న పిల్లల మూర్ఖత్వాన్ని చూశాను. రామకృష్ణ, మనసు కోతిలాంటిది కదా. ఒక విషయం చెప్పాలన్న కొమ్మ మీద నుంచి మరో విషయమనే కొమ్మ మీదకు గెంతేస్తూ ఉంటుంది. నువ్వు కడుపులో పడ్డప్పటి నుంచి కనేదాకా కాలకృత్యాలకు తప్ప, డాక్టర్ దగ్గరకు చెకప్లకు వెళ్ళడం తప్ప మంచం దిగకుండా తినడం, పడుకోవడం సుఖభోగమని అనుకుంటారు కానీ అది ఎంత కష్టమో తెలుసా? సోమరి మెదడు దయ్యాల కొంప అన్నట్లు పిచ్చి ఆలోచనలు రాకుండా నన్ను ప్రశాంతంగా సంతోషంగా ఉంచాలని నాయనమ్మ ప్రయత్నించేది. అందులో భాగంగా
లైబ్రరీ నుండి పుస్తకాలు తెప్పించి నా చేత చదివించేది. పుస్తక పఠన తీయదనం నాకు రుచి చూపించింది నాయనమ్మ. ఆమె ప్రత్యేక శ్రద్ధ, కష్టం నన్ను, నా కడుపులో ఉన్న నిన్ను బలంగా తయారు చేశాయి. 2 రోజులు పురిటి నొప్పులు పడినా, 3.5 కేజీల బరువున్న నిన్ను ఆపరేషన్తో తప్ప బయటకు తీసుకురాలేకపోయారు. నా పొట్ట కోసి నిన్ను తీశారు డాక్టర్లు. తల పెద్దది, తెలివిమంతుడవుతాడు అన్న మాటలు నొప్పిని మాయం చేశాయి. అయినా ఆపరేషన్ కుట్ల నొప్పి భరిస్తూ నీకు పాలు ఇవ్వటం నాకు చాలా కష్టంగా ఉండేది. నెల పూర్తయిందో లేదో నాయనమ్మ, అమ్మమ్మ, తాత నా కడుపు పండాలని, సుఖ ప్రసవం కావాలని, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మొక్కుకున్న మొక్కుబడులన్నీ తీర్చడానికి బాలింతైన నన్ను మళ్ళీ నీతో సహా గూడులు, గోపురాలు, చెట్టు పుట్ట తిప్పడం మొదలుపెట్టారు. ఈ మొక్కుబడుల కథ అక్కడితో ఆగలేదు. నీకు చిన్న జలుబు, దగ్గు, జ్వరం వచ్చిందని, విరేచనమో వాంతో అయ్యిందని, త్వరగా నడవలేదని, త్వరగా మాట్లాడలేదని, పాకడం లేదని, నిలబడలేదని, నడవడం లేదని, ఇలా ప్రతి దానికి భయపడిపోవటం, ముడుపులు కట్టడం, మొక్కుబడులు తీర్చటం, చివరకు నీ చదువు, ఉద్యోగము, పెళ్ళి వరకు కూడా అటు ఆసుపత్రులకు, ఇటు గుడులకు తిరగడం నా జీవన విధానంగా మారి, నీ పెళ్ళైన ఏడాది వరకు కోడలికి నెల తప్పలేదని, నేను ఎక్కడ మొక్కులు మొక్కుతానోనని మీ నాయన అలాంటివేమీ వద్దని ముందుగానే నన్ను హెచ్చరించాడు. నీ బతుకంతా మొక్కుబడులు తీర్చడానికే సరిపోయింది. ఇక ఏమీ మొక్కవద్దు, ప్రశాంతంగా కుదురుగా కృష్ణ రామ అంటూ కాలం గడుపు అన్నాడు మీ నాయన. నాయనమ్మ వియోగం భరించలేక తాత నెలలోనే లోకం విడిచారు. వారిద్దరు పోయాక మీ నాయన చాలా మారిపోయాడు. నేను నువ్వే తన ప్రపంచంగా బ్రతికాడు. మన ప్రపంచంలోకి కోడలు వచ్చాక మా ఉనికే దినదిన గండమైపోయింది. బదిలీ సాగుతో మీరు ఇల్లు విడిచి సిటీకి వెళ్ళిపోవడం నాయన్ను కుంగదీసింది, ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. నువ్వు లేకపోతే నేను ఎట్లా బతికేదని నేను ఏడ్చేదాన్ని. అదే కదా నా బాధ కూడా అనేవాడు కళ్ళనీళ్లతో. నాకు ధైర్యం చెప్పాల్సిన వాడు ధైర్యం విడిచి మనోవేదనతోనే మన్నులో కలిసిపోయాడు. సిటీలో ఆ అపార్ట్మెంట్లో, జైలు మాది ఫ్లాట్స్లో అమ్మ ఉండలేదు. ఇక్కడే ఉండనీరా, మేమున్నాం కదా, చూసుకుంటాం, మీరు వచ్చిపోతూ ఉండండి అని బాబాయిలు చెప్పినా వినలేదు నువ్వు. మీ నాయన పుట్టి పెరిగి ప్రాణం విడిచిన తాతల నాటి ఇల్లు ముద్దురా అన్న నా మాటలు అస్సలు పట్టించుకోనే లేదు. మన వాటాకు వచ్చిన ఇంటిని పెద్ద బాబాయికి అమ్మేశావు. మరో గత్యంతరం లేక నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిపోయావు. బతుకంతా ఉండాల్సిన తోడు పోయే, నాదే అనుకునే గూడు పోయే, నిలువ నీడ నీదైపోయే, ఇక నువ్వు చెప్పిందే వేదమైపోయే. దుఃఖాన్ని గుండెలో, ఏడుపుని కళ్ళల్లో అదిమేసుకొని మనవడి ఆటపాటలతో కాలం గడుపుదామని మనసు నిబ్బరం చేసుకున్నా. మొదట్నుంచి నా పొడే గిట్టని కోడలు తన బిడ్డపైన నా నీడ కూడా పడనివ్వలేదు. నలుగురిలో పుట్టి నలుగురున్న ఇంట మెట్టిన నాకు ఒంటరితనమే తోడయ్యింది. ఏమన్నా కావాలా అని కాదు కదా, కనీసం తిన్నావా అని కూడా అడగనంత ప్రేమ నీది. అసలు ఇంట్లో అమ్మ అనే ఒక మనిషి ఉందన్న విషయం కూడా మర్చిపోయావు. అలాంటి నువ్వు ఒకరోజు రాత్రి నా దగ్గరకు వచ్చి రేపు పొద్దున్నే గుడికి పోదాం, రెడీగా ఉండు అంటుంటే విస్తుపోయాను. మీరు శని ఆదివారాల్లో బయటకు వెళ్తూనే ఉంటారు, నన్ను ఎప్పుడూ పిలవలేదు, తీసుకుపోను లేదు. పోనీలే, ఇప్పటికైనా తీసుకెళ్తున్నాడు కదా అని ఆనందపడ్డాను. అమ్మలు ఎప్పుడు అల్పసంతోషులే. బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా అమ్మ అనగానే కరిగిపోయి క్షమించేస్తారు కదా. గుడికి నన్ను ఒక్కదాన్ని తీసుకుపోతుంటే కోడలు మనవడు రాలేదేమని అడగబోయి, ఆమెకు నాతో రావటం ఇష్టం లేదని నన్ను మాత్రమే తీసుకుపోతున్నాడు నా బంగారు కొడుకు అని మురిసిపోయాను. కారులో చాలా దూరం వెళ్ళాక ఒక గుడి ముందు ఆపావు. గుడిలో దేవుని దర్శనం అయ్యాక ఎవరో ప్రవచనం చెప్తుంటే ఆ మంటపంలో కూర్చున్నాం. ప్రవచనం అయ్యాక నాటకం, అదయ్యాక భజన, పాట కచేరీ. ఈ లోకంలోకి తెలివిడి వచ్చి చూస్తే జనంలో నువ్వు కనిపించలేదు. గుడి మూసే వేళ బయటకు వచ్చి మెట్ల మీద కూర్చున్నాం. కాసేపు అయ్యాక పక్క గుడిలో ఉన్నావేమోనని అక్కడికెళ్ళి గుడంతా వెతికాను. చీకటి పడింది. ఆ గుడి కూడా మూసేశాక
మెట్ల మీదే కూర్చున్న. అర్జెంటు పనేదో తగిలి రాక గుడికి వచ్చింది. సాయంత్రం దాకా అక్కడ జరుగుతున్న ఉత్సవాలు చూడని అనుకొని వెళ్ళావేమో. తీసుకెళ్ళడానికి వస్తావని ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాను. లక్షల జనాభా ఉన్న సిటీలో వందల వేల రామకృష్ణల్లో ఫోన్ నంబరు, ఇంటి చిరునామా తెలియని, తోడు లేకుండా వీధి గడప దాటని ఈ సత్యకాలపు సత్తమ్మ తన రామకృష్ణుని ఎట్లా వెతికి పట్టుకోగలదు? నా దారి తప్పిపోయింది నేనా, నువ్వా? ఎవరిని వెతకాలి? వదిలిన చోటు తెలిసిన వాడికి వెతకాల్సిన పనేముంది? వద్దని వదిలేసిన వాడు తిరిగి ఎందుకు వస్తాడు అన్న జ్ఞానోదయాన్ని కంటికి కడివెడిగా కార్చిన కన్నీళ్లు కలిగించలేదు. ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పిన సుందరమ్మ మాటలు కలిగించాయి. కొత్త బిచ్చగాళ్లకు ఇక్కడ చోటు లేదంటున్న మిగతా బిచ్చగాళ్ళకి నచ్చజెప్పి నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకుంది. ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు నాకీ రాత రాశావా దేవుడా, నేనేమంత పాపం చేశాను అని కుములుతున్న నన్ను ఓదార్చింది. ఇంటికో పొయ్యి, మనిషికో నొయ్యి ఉంటుంది. మనిషి అన్నాక అన్నీ అనుభవించాలా, ఓర్చుకోవాలా, కాలంతో పోతా ఉండాలా, ఆ కాలంలోనే కలిసిపోవాలి. సుందరమ్మ కాచి వడబోసిన జీవిత సారాన్ని నాకు తాగించింది. నిజమే కదా, ఎక్కడ పుట్టాను, ఎక్కడ మెట్టాను, ఎక్కడ మట్టిలో కలవబోతాను, గుంత పూడ్చడానికి ఇక్కడున్న నలుగురి గుప్పిళ్ళ మట్టి చాలదా? మట్టి వేసే గుప్పిళ్లలో ప్రవహించే రక్తం అయిన వాళ్ళదా, పరాయి వాళ్ళదా అని శవం చూస్తుందా, బాధపడుతుందా? ఒక నిర్లిప్త నిర్విచార స్థితిలో నిరామయంగా, నిరాసక్తంగా కాలం దొర్లుతోంది. చావు పిలుపు కోసం ఎదురుచూపు తప్ప మరేమీ తలుపుకు రాని స్థితిలో ఉన్న నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డా. ఇక్కడే నేను మొక్కుకుంది. శుక్రవారం విల్లా గృహప్రవేశం అవగానే వద్దాం, మొక్కుబడి తీర్చాలి కదా. పెద్ద ఇల్లు కట్టుకోవాలన్న మీ కోరిక తీరిన ఆనందం నీ మాటల్లో పొంగుతుంటే, మిమ్మల్ని చూసిన సంతోషం నా కళ్ళల్లో వరద గోదార్లా పొంగుతోంది. అకాల వృద్ధాప్యంతో కృంగిపోయిన నన్ను మీరు గుర్తించలేదు. అయినా కావాలని మర్చిపోయిన వాళ్లను, వదిలేసిన వాళ్లను, వదిలించుకున్న వాళ్లను గుర్తుపెట్టుకోవడం సాధ్యమేనా? శుష్కాహాసం మెరిసింది నా పెదవులపైన. రామకృష్ణ, మొక్కుబడి తీర్చుకోవడానికి మీరు తప్పక వస్తారు. అప్పుడు అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ మరిచిన రాతను కష్టపడి రాసిన ఈ జాబు, ఇన్నాళ్ళు నా దగ్గర పోగైన డబ్బు నీకిమ్మని సుందరమ్మకు చెప్పాను. ఈ డబ్బుతో మీరు కొత్త బట్టలు కొనుక్కోండి. ఈ జాబు నువ్వు చదివే సమయానికి నేనీ ఊరు వదులుతానో, లోకమే విడుస్తానో దైవేచ్ఛ. నిండు నూరేళ్లు మీరు చల్లగా ఉండాలని దీవిస్తూ, వచ్చే జన్మలో బిడ్డలు లేని గొడ్రాలుగా పుట్టించమని ఆ దేవదేవుణ్ణి వేడుకుంటాను. ఇట్లు బిడ్డలున్న గొడ్రాలు. ఇదండి ఎంఆర్ అరుణకుమారి గారు రచించిన. సమాజంలో తల్లిదండ్రులను గొప్పగా చూసుకునే బిడ్డలు కూడా ఉన్నారు. అలాగే ఇలాంటి పరిస్థితులు లేకపోలేవు. అలాంటి వాళ్లను ఈ తల్లి రాసిన జాబు తప్పకుండా మారుస్తుందన్న ఆశతో ఈ కథని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.